సేవా సాధన. అమ్మని ఒక శిష్యుడు అడుగుతారు, అమ్మ ఒడ్లు దంచటం, కసువు ఊడ్చటం, రొట్టెలు కాల్చటం ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేయాలా అని. అమ్మ అంటారు, చూడు నాయనా, నేను ఎంత ఆదర్శం చూపాలో అంతా చేసి చూపిస్తున్నాను అంటారు. ఇక్కడ అమ్మ చూపిన ఆదర్శం సహానుభూతితో అందరికీ సేవ చేయటం. ఇలా చేస్తూ ఉంటే నిస్వార్థత అలవడుతుంది. ఈ నిస్వార్థత మనం ఎంతగా పొందుతామో అంతగా నేను నాది అనే భావన నుంచి దూరం అవుతాము. అప్పుడు ఆచరించే కర్మ ఇక స్వప్రయోజనాన్ని ఉద్దేశించి ఉండదు. అటువంటి కర్మఫలం బంధాన్ని ఇవ్వదు. ఇదివరకే చెప్పుకున్నాం మనం. అమ్మ గృహిణికి ఏమని చెప్పారు? సంసారం నీదా, గురుదేవులే కదా నిన్ను సంసారంలో ఉంచారు అన్నారు. భగవద్గీతలో ఇదే చెప్పబడింది. యజ్ఞార్థాన్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఎవరైతే యజ్ఞార్థం అంటే ఈశ్వరుడికి అర్పితంగా కాకుండా సంసారం కోసం వేరే పనుల కోసం పని చేస్తారో అలాంటి వాళ్ళు కర్మబంధనాల్లో చిక్కుకుంటారు. కర్మబంధనాలు అంటే ఏంటి? మనం ఏదో ఒక పనితోటి రజోగుణ ప్రభావం వల్ల పనిచేస్తూ ఉంటాం. ఈ రజోగుణ ప్రభావం ఏంటి? మనకి ఇప్పుడు కూడా ఏదో కావాలని ఆశ కలుగుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల మనం పనిచేస్తూ ఉంటాం. ఈ ఆశ వల్ల ఈ ఫలాన్ని అనుభవించడానికి మరలా జీవి పుట్టుతూ ఉండటం జరుగుతుంది. దీని నుంచి మరి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? తదర్థం కర్మ కౌంతేయ. ఎవరర్థం? ఈశ్వర ప్రీత్యర్థం కర్మ చెయ్యి. ఈశ్వర ప్రీత్యర్థం మనం చేసే కర్మలన్నీ కూడా బంధాన్ని ఇవ్వవు. ఒక శిష్యుడు అమ్మని అడుగుతారు, అమ్మ మీరు మాకు ఇన్ని సేవలు చేస్తున్నారు ఎందుకని, తల్లి అనా అని అడుగుతారు. ఆమె అంటారు, నాయన నేను మీ అందరిలోనూ నారాయణ్ణి చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ఆ నారాయణుడిగానే భావించి సేవిస్తున్నాను అంటారు. మరి గురుదేవుల్ని అని అడుగుతారు. అప్పుడు అంటారు, అవును గురుదేవులు కూడా నేను నారాయణుగానే చూస్తున్నాను అంటారు. ఇలా ఎవరైతే ఈశ్వర ప్రీత్యర్థం కర్మలు చేస్తూ ఉంటారో ఇక ఆ కర్మది బంధనాన్ని ఇవ్వదు. ఈ విధంగా అమ్మ ఎంతో అనురక్తితోటి కుటుంబ సభ్యులకు సేవ చేశారు, అంటే కర్తవ్యనిష్టతో చేశారు. అలాగే ఇటు పక్క భక్తులందరినీ కూడా మీరు నా సొంత వాళ్ళు అనేవారు. ఇదంతా గురుదేవుల సంసారం అని భావించి సేవించారు. ఈ రెండిట్లో దేనికి కూడా నేను కర్తనే అని అనుకోలేదు. ఎంతోమందికి ఆమె గురువుగా ఉన్న మంత్రదీక్షలు ఇచ్చిన ఎప్పుడూ కూడా నేను అనే భావం లేని స్థితిలోనే ఉండేవారు. గురుదేవులే సర్వస్వం, గురుదేవులే గురువు అనేవారు. ఇలాంటి భావన కనుక ఉంచుకుని మనం కర్మ చేస్తూ ఉంటే అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్య స్థితి కలుగుతుంది అని అమ్మ చెప్తున్నారు. పరిపూర్ణ వైరాగ్య స్థితి అంటే ఏంటి? భగవాన్ రామకృష్ణులు చెప్పేవారు, విషయే విరాగ్ భగవానే అనురాగ్. అంటే విషయ వస్తువుల పట్ల విరాగం, భగవంతుని పట్ల అనురాగం. ఇదే వైరాగ్యం అన్నమాట. మనం కర్మ చేస్తూ ఉంటే ఇలాంటి వైరాగ్య స్థితి తప్పకుండా కలుగుతుంది అని చెప్పి అమ్మ చెప్తున్నారు.